కాల్పుల విరమణకు సంబంధించి విశ్రాంత మేజర్ శివకిరణ్ గారితో మా ప్రతినిధి ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రైట్, భారత్ పాక్ రెండు దేశాలు కూడా కాల్పులని విరమించాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఒప్పందం ఉంటుందని చెప్పి ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ విశ్రాంత సైనికాధికారి శివకిరణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ని ఎలా చూడొచ్చు సార్? నమస్తే అండి, జై హింద్. అండ్ ఈ యుద్ధ విరమణ అయిందో ఇప్పుడు సీజ్ ఫైర్ అని అంటాము. దీంట్లో ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ పొద్దున్న న్యూస్ ఫాలో చేస్తుంటే లాస్ట్ 2-3 డేస్ అవుట్కమ్ లా కనపడుతుంది. ఇది ఇవాళ ఆఫ్టర్నూన్ బగట్కి అరౌండ్ 3 గంటలప్పుడు ప్రధానమంత్రి సిడిఎస్ తోటి ప్లస్ 3 సర్వీస్ చీఫ్స్ తోని మాట్లాడి తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత ఒక డిక్లరేషన్ వచ్చింది దాట్ ముందుకు ఎప్పుడైనా తీవ్రవాదుల ఇన్సిడెంట్ ఏమైనా అయితే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ లాగా పరిగణిస్తామని క్లియర్గా మెసేజ్ వచ్చింది. అప్పుడే ఒక ఇండికేషన్ వచ్చింది ముందుకేదో అవబోతుందని. అండ్ టెర్రరిజంని మనము సహించము, ఎవరు దాన్ని సపోర్ట్ చేసినా ఇట్ విల్ బి ట్రీటెడ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని ప్రధానమంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సాయంత్రము 6 o'clockకి 6 గంటలప్పుడు ఈ మిలిటరీ మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేయడం జరిగింది దాట్ సీజ్ ఫైర్ డీజీఎంఓ, నార్మలీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అంటాం, డీజీఎంఓ బోత్ సైడ్స్ ఉంటారు. ఏమైనా మనకి ఎక్సర్సైజ్ అవుతున్నా కూడా వీళ్ళిద్దరూ ప్లేలకు వస్తారు. తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇవాళ సాయంత్రము 3 గంటలప్పుడు డీజీఎంఓ పాకిస్తాన్, డీజీఎంఓ ఇండియాకి ఫోన్ చేసి సీజ్ ఫైర్ ప్రపోజ్ చేసినట్టు చెప్తున్నారు. అయితే మనం ఒప్పుకున్నట్టు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అన్నది అండర్టేకింగ్ వచ్చింది. ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినట్టు కూడా బై ల్యాండ్, బై సీ అండ్ బై ఎయిర్ ఏవైతే ఆపరేషన్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నట్టు, ఇమీడియట్గా ఆపుతున్నట్టు మెసేజ్ ఇచ్చింది. కానీ ఆ మెసేజ్ ఇస్తూ కూడా ఏవైతే ఇన్ని రోజుల నుంచి 2-3 బ్రీఫింగ్స్ ఉన్నాయో కల్నల్ ఖురేషీ అండ్ స్క్వాడ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు చెప్పే విధంగా వాళ్ళు ఏం చేసిన ఒక సమరైజ్ చేసినారు ఎక్కడ మనకు అప్పర్ హ్యాండ్ ఉన్నట్టు. ఇవాళ వాళ్ళ రీజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనము అప్పర్ హ్యాండ్ ఎంజాయ్ చేసినట్టు ఈ 2-3 రోజుల ఆపరేషన్స్లో. తర్వాత ఎక్కడెక్కడైతే మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అయిందో సో ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సీజ్ ఫైర్కి ఒప్పుకుంటేనే మనం ఒక మెసేజ్ కూడా కన్వే చేసినాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ 3 డేస్లో కూడా పూర్తిగా భారతదేశం డామినేషన్ చూపించింది. సో పాకిస్తాన్ ముందు వాళ్ళే ప్రతిపాదించారు, 3 గంటల 35 నిమిషాలకు ప్రతిపాదించినట్టుగా చెప్తున్నారు. అయితే వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం మనకంటే చాలా తక్కువ, దానికోసమే వాళ్ళు ఈ సీజ్ ఫైర్ ప్రతిపాదించి ఉంటారు. ఈ టైంలో వాళ్ళు భయపడ్డారు, మనం గెలిచినామని చెప్పేది బాగా అనిపించదు. ఎందుకంటే ఓవరాల్గా ఒక రిలేషన్షిప్ అన్నట్టు వార్ ఈజ్ డేంజరస్ ఫర్ ఎనీబడి. ఎవరికైనా యుద్ధం అంటే నష్టమే అవుతుంది. కానీ ఎట్లయితే 22 ఏప్రిల్ తారీఖున వాళ్ళు మన దగ్గర టూరిస్ట్ని చంపేయడం జరిగిందో పాకిస్తాన్ రోల్ దాంట్లో ఉందని ప్రూవ్ కూడా అయినట్టు అనిపిస్తుంది. దీనికి ఒప్పుకున్నప్పుడు వాళ్ళు ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్, వాళ్ళ డీజీఎంఓ మనకు ఫోన్ చేస్తున్నారు కాబట్టి అపరెంట్లీ సైకలాజికల్ అడ్వాంటేజ్ మనకుందని అనుకోవాలి. దాన్ని మనము మన విక్టరీగా పరిగణించకుండా ఇప్పుడు మనము ఒక బలమైన దేశం ఎకనామిక్గా, మిలిటరీగా, అన్ని పరంగా. సో దాన్ని ఒక బలమైన పొజిషన్లో ఉన్న వాళ్ళే వేరే దానికి ఒప్పుకోవచ్చు అనమాట. సో పాకిస్తాన్ హ్యాడ్ యాక్చువల్లీ నో పొజిషన్. కాబట్టి మనం అనుకున్నట్టు ఇంటర్నేషనల్ ప్రెషర్ అనుకోండి, యుఎస్ మినిస్ట్రీ ఆఫ్ సెక్రటరీ ఇప్పుడే మాట్లాడుతూ కూడా మాట్లాడినారు దట్ ఇరు వర్గాలతో వాళ్ళు మాట్లాడి ఇది సీజ్ ఫైర్కి ఒప్పించినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి మనము ఒప్పుకోవడంలో మన గొప్పతనం ఉంది. వీ హ్యావ్ విత్డ్రాన్ ఫ్రమ్ ఎ స్ట్రాంగర్ పొజిషన్. చాలాసార్లు ఆర్మీలో కూడా అంటారు విత్డ్రాల్ ఆల్సో ఈజ్ ఎ స్ట్రాటజిక్ అఫెన్సివ్. విత్డ్రాల్ అనగానే మనం తక్కువైపోయినట్టు కాదు, మనము ఒక లార్జర్ ఇమేజ్ కోసము, మన ఎకనామిక్ డెవలప్మెంట్, పీపుల్ దానికోసము ఒప్పుకున్నట్టు క్లియర్గా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ శాంతి చర్చల భాగంగా మనం ఏం డిమాండ్ చేసే అవకాశం ఉంది సార్ పాకిస్తాన్? ఇప్పుడు 12వ తారీఖున మళ్ళీ చర్చలు ఉంటాయి అంటుంది కదా, పాకిస్తాన్ ఏం డిమాండ్ చేసే అవకాశం? ఇప్పుడు 12వ తారీఖున మళ్ళీ డీజీఎంఓ మీటింగ్ ఉంటుంది, దాంట్లో కొన్ని పాయింట్స్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి. అయితే పాకిస్తాన్ ఏమి అడిగే పరిస్థితులు లేదు, మనమే అడిగే పరిస్థితులు ఉన్నాము. కానీ మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే ఒకప్పుడు ముందు కూడా ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అయినాయి, మనకు 47, 48లో కూడా అయినాయి, 65లో కూడా అయినాయి, మొన్న రీసెంట్లీ కార్గిల్ తర్వాత కూడా 2003లో కూడా అయినాయి. సో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అన్నది
ఒక రెండు దేశాలు ఘర్షణ పడ్డప్పుడు ఒక అగ్రిమెంట్ లాగా ఒక టెంపరీ ట్రూస్ లాగా అనుకుంటాం అనమాట. ఇది ఒక పర్మనెంట్ ట్రూస్ లాగా అనుకోలేము. టెంపరీ మనం ఆపి తర్వాత ఇప్పుడు డీజీఎంఓ మీటింగ్ అంటున్నారు మీరు, దాంట్లో ఇంకా డీటెయిల్ డిస్కషన్ కావచ్చు. సో సార్ అంటే ఈ దాంట్లో అమెరికా పాత్ర ఎంతవరకు ఉంది సార్? ఉండొచ్చు తప్పకుండా, ఎందుకంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నప్పుడు పాకిస్తాన్కి దే వాంటెడ్ అన్ ఆనరబుల్ ఎగ్జిట్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకు చాలా మొత్తమే స్టాప్ చేయడం సడన్గా యూనిలేటరల్గా కష్టమైంది. ఇప్పుడు ఏదో పాకిస్తాన్ అమెరికా చెప్పిందో చైనా చెప్పిందో అనేసి చెప్పి ఒక సాకుతోటి ఒప్పుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే హ్యావ్ అగ్రీడ్ టు ఇట్. అండ్ నౌ ఇప్పుడు ఏమవుతుందంటే దీని మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ముందు కూడా 1947-48లో కరాచీ అప్పుడు అగ్రిమెంట్ అయినప్పుడు, తర్వాత 65లో అయినప్పుడు, మళ్ళీ 2003లో అయినప్పుడు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నప్పుడు మన పొజిషన్స్లో మనం హోల్డ్ చేసి ఉంటాము, వీఆర్ నాట్ ఫైరింగ్, ఎక్కడి నుంచి కూడా ఫైర్ కాదు అని చెప్పేసినారు. కానీ ఇది మానిటరింగ్ మెకానిజం ఎట్లా, వాళ్ళు చేస్తారా మనం చేస్తున్నారా అన్నది డీజీఎంఓ మీటింగ్లో తేలుతుంది. సో ఇంకొకటి సార్, పాకిస్తాన్ అంటే 2-3 రోజుల నుంచి చూస్తుంది, పాకిస్తాన్ వద్ద 30,000 మంది ట్రైన్డ్ ఉగ్రవాదులు ఉన్నారు. అంటే భారత్ ఎప్పుడైనా కూడా ఏం చెప్పిందంటే మేము పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని హతం చేయడమే మా లక్ష్యం, పాకిస్తాన్ గడ్డ మీద ఉన్న చివరి ఉగ్రవాదిని హతం చేయడమే మా లక్ష్యం అని చెప్పింది. సో ఇప్పుడు ఆ 30,000 మంది ఉన్నారని ఒక సమాచారం సార్. ఆ 30,000 మందిని మనం ఇవ్వమని కానీ లేదంటే మీరే అరెస్ట్ చేయండి కానీ అని ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా సార్? ఇది చూడండి, ఇది ఇట్స్ అ వెరీ కాంప్లికేట్ క్వశ్చన్. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది బిట్వీన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఎప్పుడు ఒప్పుకోదు వాళ్ళ 30,000 టెర్రరిస్ట్ ఉన్నారని. దానికి ఒక అంటే అథెంటిక్గా జవాబు ఇవ్వడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ఏమన్నారంటే మా భూమి మీద టెర్రరిస్ట్ యాక్టివిటీ అవుతే దాన్ని యుద్ధంగా పరిగణిస్తామని, యాక్ట్ ఆఫ్ వార్. అది పెద్ద వార్నింగ్. కాబట్టి ఇప్పుడు ముందు ఏమనిపిస్తుంది అంటే మన దగ్గర ఏమైనా కూడా పాకిస్తాన్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది అని అనిపిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఆటోమేటిక్గా రాసి ఇవ్వకున్నా మారల్గా ఎథికల్గా వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేసి క్వాటన్ డౌన్ చేస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే నిన్న కొన్ని ఫారిన్ ఛానల్ ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతున్నప్పుడు మీ ల్యాండ్ టెర్రరిస్ట్ ఉన్నారా అని అడిగితే వాళ్ళు క్లియర్గా జవాబు ఇవ్వలేదు. ఫస్ట్ లేదన్నారు, మరి యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ తోటి కొంతమంది అక్కడ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్, అది వాళ్ళందరూ సాకులు చెప్తున్నారు అన్నమాట. కానీ మీరు అన్నట్టు డెఫినెట్గా టెర్రరిస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఒక మెసేజ్ క్లియర్గా వస్తుందంటే భారత్ భూభాగాన ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ అవుతే రెస్పాన్సిబిలిటీ విల్ బీ విత్ పాకిస్తాన్, అది క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత దాని తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇంకొక విషయం సార్, అటు పాకిస్తాన్ ఇటు భారత్తో పాటు అటు బెలూచిస్తాన్ కూడా వాళ్ళకి సొంతంగా వాళ్ళ దేశం కావాలని చెప్పి కొట్లాడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళ నుంచి ఇటు పాకిస్తాన్కి ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం? అవి వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుంటాయండి. ప్రస్తుతానికి మన ఈ ఆపరేషన్ సింధూర్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండేది, మన 26 మంది అమాయకులను అక్కడ వాళ్ళు పుట్టబెట్టుకున్నారు. దానికి మనం ఏం చేసినాం అన్న దానికి దేశం ఈజ్ కన్విన్స్డ్ దాట్ మనం రెస్పాన్స్ సరిగా ఇచ్చినాము. ఆ 26 ప్రాణాలు అయితే మళ్ళీ మనకు రాలేవు. కానీ గట్టి ధీటైన జవాబు ఇచ్చి పాకిస్తాన్ని ఒక కైండ్ ఆఫ్ వీక్ పొజిషన్లోకి తెచ్చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి వాళ్ళ పొజిషన్ అస్సలు లేదు. బెలూచిస్తాన్ ఉండేనండి, అవన్నీ వేరేవి విషయాలు అవి. కానీ ఇమీడియట్లీ మనకేం అవసరం ఉండని మనం చేయగలిగినాము. అంతవరకు ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ముందుకు ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ని లాంగ్ టర్మ్ దాన్ని కంటిన్యూ చేయడానికి పాకిస్తాన్ ఇంట్రెస్ట్లోనే ఉంది. ఇప్పుడు ఆల్ ద ఏమంటారు థింగ్స్ ఆర్ విత్ పాకిస్తాన్, రెస్పాన్సిబుల్గా వాళ్ళే మానిటర్ చేయాలి. ఇప్పుడు మనకు అక్కడ ఇది అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్. ఈ టైంలో ఏం డిస్టర్బెన్స్ అయినా పాకిస్తాన్ని పట్టుకోవచ్చు అనమాట. అండ్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ ప్రెషర్లో వచ్చి చేసినట్టు అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్లీ ఫిక్సింగ్ నౌ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే, వాళ్ళే చేసినట్టు, అందుకోసం వాళ్ళు ఒప్పుకున్నట్టు. ఇప్పుడు పాకిస్తాన్ డీజీఎంఓ ఫస్ట్ ఫోన్ చేసి మీరు ఇంతకుముందు అన్నట్టు మాట్లాడినప్పుడు అది నైతికంగా మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. కానీ దాన్ని ఇప్పుడు గొప్ప మనసు ఎప్పుడు వస్తుందంటే మనం గొప్ప మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని చిన్నగా చూడకుండా ఆదరించి, ఎస్ మన ప్రధానమంత్రి ఎప్పుడు వసుదైవ కుటుంబికం అంటుంటారు. సో యూనివర్సల్ ఫ్యామిలీ లాగా చూసి చాలామంది వ్యూ ఉంది ఈ టైంలో పాకిస్తాన్ మళ్ళీ వదిలేస్తున్నామేమో అని అనిపిస్తుంది. అది చేయకుండా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్ సార్. సో ఇది మొత్తంగా మేజర్ శివకిరణ్ గారు చెప్తున్నటువంటి విషయాలు. కొన్నిసార్లు తగ్గడంలో తప్పేం లేదని చెప్పి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.